హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కార్తీక పౌర్ణమి వ్లాగ్ అండి. ఇది ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. మేము ఇప్పుడు ఇంట్లో దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని గుడికైతే వెళ్తున్నాం. గుడికైతే వచ్చేసామండి. ఇక్కడ లైన్ అన్ని చెప్పద్దు, చాలా ఇక ఖాళీ లేదు. వేలు పెట్టడానికి అంటే కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, అట్లా ఉంది. అంటే మాకు నడవడానికి ప్లేస్ లేదన్నమాట. మీకు అట్లా వెళ్తూనే ఉన్నాం ఎక్కడైనా ప్లేస్ దొరికితే పెడదామని చెప్పి. కాకపోతే గుడి చుట్టూ ఉన్నారు, ఎక్కడ ప్లేస్ లేదు. బాగుంది, కాకపోతే మంచిగా అనిపించింది మాకు. అంటే గుడి చుట్టూ దీపాలు, ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందండి. ఏంటో తెలియదు కానీ కార్తీక పౌర్ణమి మొత్తం గుడి చుట్టూ దీపాలు పెడతారు, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. అక్కడ ఒక అబ్బాయి నిలబడ్డాడు కదా, మీరు ఆ పైన అప్స్టైర్స్కి వెళ్ళండి, అక్కడ కూడా దీపాలు పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అంటే గుడి పైన కాదండి, గుడి పక్కన కళ్యాణ మండపం ఉంది, అక్కడ కూడా పెడుతున్నారు. మా పాప అయితే వెళ్తూనే ఉంది, చూసారా? అక్కడ కూడా ఫుల్ ఉన్నారు. సరే ఇంకా పైన అప్స్టైర్ ఉంది కదా, ఇంకొకటి ఉంది. అంటే అక్కడ లైట్స్ లేవు, ఇక ఎందుకులే అంత పైన ఎందుకని మళ్ళీ మేము కిందకి వచ్చేసాము. మాకైతే భలే నవ్వు వచ్చింది. ఇక తిరుగుతూనే ఉన్నాము. ఇక ఒక చోట నేను కొండెక్కుతాయి కదండి దీపాలు, అక్కడ పెట్టచ్చని చెప్పారు, అక్కడ పెట్టామాట. అక్కడ కొంచెం క్లియర్ చేసి నేను పెట్టానండి. కాకపోతే పర్వాలేదు, పైన కొంచెం అంతా కింద ఉన్నంత రష్ లేదు. నేను కొంచెం ప్లేస్ చేసి పెట్టాను. నాకు ఒక మంచిగా అనిపించింది ఏంటంటే, నేను పెట్టే చోట అక్కడ అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి స్వాములది ఉన్నారు. నాకు అక్కడ మంచిగా అనిపించింది. వాళ్ళు అక్కడ పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. అంటే దేవుడే మమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చాడు అన్నట్టు అనిపించింది మాకు. ఇక మేమైతే స్టార్ట్ చేసేసాము. మా హస్బెండ్ 365, నేను 365 కూడా పెట్టేశాము. పాపతో కూడా పెట్టించవచ్చు అంట, నాకైతే తెలియదండి. నేనే పెట్టేశాను. మా పాపది తెలీదు, చిన్న పాప కదా, పెట్టచ్చా లేదా అనుకున్నా. ఈ పెడుతున్నాను సేపు మా హస్బెండ్ అయితే నాకు ఎన్ని జాగ్రత్తలు చెప్పారంటే, జాగ్రత్త సారీ అన్నారు, అందుకని అట్లా కూర్చున్నాను. ఓకే, మేమైతే చాలా మంచిగా పెట్టాం, మాకు మంచిగా అనిపించింది. కిందకి వచ్చి శివయ్యని దర్శనం చేసేసుకున్నామండి. చాలా ఫుల్ రష్ ఉంది, ఏదోలా దర్శనం చేసేసుకున్నాం. స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత రావి చెట్టు దగ్గర దీపాలు పెడుతున్నారు. అక్కడ కూడా నా దగ్గర ఉన్న నెయ్యి, ఆయిల్స్ ఉంటాయి కదండి, మనం వెంట తెచ్చుకున్నప్పుడు తీసుకెళ్ళొద్దంటారు ఇంటికి. మా హస్బెండ్ని పిలుస్తున్నాను, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి. బాగానే చేసుకున్నాం. కానీ జ్వాలాతోరణం ఇంకా వెలిగించలేదండి. అందుకే మా ఇంటి దగ్గరలో ఒక జ్వాలాతోరణం మేము వెళ్ళేటప్పటికి అయిపోయింది. ఆన్ ది వేలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము జ్వాలాతోరణం చూసారు. అవి పైనుంచి రాలినవి బొట్టు పెట్టుకోవాలి, కిందవి తీసుకోవద్దంట. ఇదండి మా కార్తీక పౌర్ణమి విశేషాలు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.